మొన్న దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కువ మంది వచ్చిందని క్యాన్సిల్ చేసిండ్రు కదా. అటు చూస్తే 4,000 మంది పట్టే హోటళ్లకు 20-30 వేల మంది వస్తే ఏడ కంట్రోల్ అవుతుంది. పోలీసు వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిండ్రు. అయితే దాని మీద సర్కారును దెప్పి ఓడ్చిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. దేవర సినిమా ప్రీ రిలీజ్ క్యాన్సిల్ అయిన దాని మీద సర్కార్కు సురుకులు పెట్టిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. మేమున్నప్పుడు సినిమాల ఫంక్షన్లు ఎట్లయితుండే ఇప్పుడు ఎట్లయితున్నాయో చూడుర్రి అనబట్టిండు. అరే గా సినిమా ఫంక్షన్లకు కూడా గంత గందరగోళమా, ఎందుకట్లా చేస్తుండ్రని మండిపడ్డాడు. నిన్న పాపం జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఆయన ఇక్కడ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుంటే దాన్ని కూడా కనీసం నిర్వహించలేని అసమర్థత, గంట్లాంటి పరిస్థితిలోకి ఇలా ఈ నగరం వెళ్ళిపోయింది. ఇక ఇవాళ ఫతేనగర్ బ్రిడ్జ్ కాడ పెట్టిన ఎస్టీపీ ప్లాట్ చూస్తందుకు పొద్దుగాలనే ఎమ్మెల్యేలను ఎంటేసుకొని బయలుదేరిండు కేటీఆర్ సారు. ఇక ఆడ హైదరాబాద్ లో ఉన్న తీర్తీర్ నాలాల నుంచి వచ్చే మురికి నీళ్లు ఎస్టీపీ ప్లాంట్ కాడ శుద్ధ అయినాక ఎట్లా మూసిలా కలుస్తున్నది చూసిండ్రు. సర్కారు మూసిని సుందరీకరణ చేస్తామని అంటున్నది. మూసిని కొత్తగా శుద్ధి చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎస్టీపీ ప్లాంట్లు బీఆర్ఎస్ ప్రభుత్వమే పెట్టింది. 4,000 కోట్లు ఖర్చు పెట్టి 100% సీవరేజ్ ట్రీట్మెంట్ చేసినాం. మీరు వచ్చి మళ్ళా మూసి సుందరీకరణ ప్రాజెక్టులకు 1,00,000 కోట్లు అయితాయి, 50,000 అయితే అని రోజుకో మాట మాట్లాడుతుంటే అనుమానం వస్తుందని పట్టిండు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మూసీని నేను సుందరీకరిస్తాను, మూసీ ప్రాజెక్టును అద్భుతంగా చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు. మూసీలో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొత్తగా మీరు శుద్ధి చేసేదైతే ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సంపూర్ణంగా మా ప్రభుత్వమే ప్రారంభించింది. అవి దాదాపుగా పూర్తయ్యే దశకు వచ్చినాయి. మీరు డబ్బులు ఇస్తే ఇంకో 2-3 నెలల్లో మొత్తం పూర్తయిపోతాయి. మరి 4,000 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం 100% సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గం మాట్లాడుతున్న మాటలు మూసీ ప్రాజెక్టు కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని ఒకసారి, 50,000 కోట్లు అని మరొకసారి, 70,000 కోట్లు అని మరొకసారి ఏవైతే మాట్లాడుతున్నారో ఈ మాటలు చూస్తూ ఉంటే మాకు అనుమానం వస్తా ఉంది. ఎందుకంటే అసలు ఉద్దేశం మూసీ సుందరీకరణనా లేక ఇంకేదన్నా ఉన్నదా అనేది కూడా ప్రజల్లో కూడా అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఇక హైదరాబాదితులకు కూడా మా పార్టీ అండగా ఉంటది. ఎవరేం రంది పడకుండా మా పార్టీ ఆఫీస్కి వస్తే లీగల్ సెల్ మీకు ఆసరైతుంది. పేదలకు డబల్ బెడ్రూమ్లు ఇచ్చి ఇండ్లు కూలగొట్టాలి, లేదంటే అలా జోలికి పోవద్దు అని అనుకొచ్చిండు. తప్పకుండా హైదరాబాదితులందరికీ న్యాయపరంగా మేము మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం మా లీగల్ సెల్ అండగా ఉంటది. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10-12 మధ్యలో ఉంటది. ఆడికి రండి, తప్పకుండా మీకు మా న్యాయ విభాగం అండగా ఉంటది. లేదా మీ గౌరవ శాసనసభ్యులు, గౌరవ కార్పొరేటర్లు అందరూ బీఆర్ఎస్ లో ఉన్నారు హైదరాబాద్ లో, వారిని సంప్రదించండి. తప్పకుండా మీకు న్యాయపరంగా మేము అండగా నిలబడతాం. చట్టాన్ని న్యాయాన్ని గౌరవించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ద్వారానే చెప్పిస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.